నమస్తే. నేను మీ రామటేక. ఈ రోజు మన టాపిక్ వచ్చేసి అసెంబ్లీ సమావేశాలు. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి సంతాపం ప్రకటించి వాయిదా వేసిన విషయం కూడా అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కొన్ని రాజకీయ పరిణామాలు కూడా జరిగినాయి. ఇవన్నీ మనం చూసాం. సో, అసలు అసెంబ్లీ సమావేశాలు అనగానే మొదటగా మనకు గుర్తొచ్చే విషయాలు ఏంటంటే, అసెంబ్లీలో రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే పనులు. యెస్. అసెంబ్లీలోకెళ్ళిన తర్వాత ఒకరినొకరు వ్యక్తిగతంగా విమర్శించుకోవడం, పార్టీ పరంగా విమర్శించుకోవడం, నువ్వు అది చేసినావు, నువ్వు ఇది చేసినావు, నువ్వు అలా, నువ్వు ఇలా అని చెప్పేసి మాట్లాడుకోవడం, ఒకరినొకరు వ్యక్తిగతంగా దూషించుకోవడం, తిట్టుకోవడం, వాకౌట్స్ చేయడం, బయటికి రావడం, ధర్నాలు చేయడం, సస్పెండ్ అవ్వడం. ఇది గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీలో జరుగుతున్నటువంటి పరిణామం. అసలు మీరు అసెంబ్లీకి ఎందుకెళ్తారు? 119 నియోజకవర్గాల్లో ప్రజలు మిమ్మల్ని ఎన్నుకొని అసెంబ్లీకి పంపించేది ఎందుకు? మీరక్కడికెళ్ళిన తర్వాత మాట్లాడాల్సిన పనులేంటి? మీరు చేయాల్సిన పనేంటి? ఏదైతే ఏ నియోజకవర్గం నుంచయితే మీరు గెలిచారో, ఆ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి? ఏ విధంగా అభివృద్ధి చేయాలి? అక్కడున్నటువంటి రోడ్లెలా ఉన్నాయి? డ్రైనేజ్ వ్యవస్థ ఎలా ఉంది? అక్కడున్నటువంటి విద్యా వ్యవస్థ ఎలా ఉంది? వైద్య వ్యవస్థ ఎలా ఉంది? అక్కడున్నటువంటి ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కావాలి? ఎలా చేస్తే అభివృద్ధి జరుగుతుంది? ఏ స్కీమ్ కింద ఎంత ఫండ్ కావాలి? డెవలప్ చేయడానికి ఎంత ఫండ్ కావాలి? అక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలేంటి? ఇది మీరు అక్కడ ఉన్నటువంటి అసెంబ్లీలో మాట్లాడి స్పీకర్ దృష్టికి తీసుకెళ్ళి దాని నుంచి మీరు ఒక బిల్ ఆమోదం పొందడానికి మీకు అంటూ అసెంబ్లీ సమావేశాలు పెట్టడం, మీరెళ్లి అసెంబ్లీలో మాట్లాడడం కోసం ఇది జరుగుతది. కానీ మీరక్కడికెళ్ళిన తర్వాత మీ వ్యక్తిగత విమర్శలు చేసుకొని, ఒకరినొకరు దూషించుకొని, ఏదో అదొక ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ లాగా ప్రతిరోజు మీడియాలో చూస్తూనే ఉంటాం. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు, మాట్లాడుకుంటూనే ఉంటారు, తిట్టుకుంటూనే ఉంటారు. కెమెరాల ముందు నువ్వెంత అంటే నువ్వెంత అంటారు. సవాలు, ప్రతి సవాలు, మాటకు మాట, యాక్షన్, రియాక్షన్ ఇయన్నీ చూస్తుంటాం. ఇవన్నీ బయట అయిపోయినాయి. ఇవన్నీ మీరు ప్రతిరోజు నిత్యం మీరు మాట్లాడుకునేది. సో, ఇది అయిపోయిన తర్వాత కూడా ఈరోజు మీరు అసెంబ్లీలో పోయి కూడా ఇదే రిపీట్ అవుతూ వస్తుంది. ఇది కాదు కావాల్సింది. సో, ఇకనైనా మీరు అసెంబ్లీలోకెళ్ళిన తర్వాత మీ 119 నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మీకు కావాల్సినటువంటి మీ నియోజకవర్గం డెవలప్ చేయడానికి మీకు కావాల్సినటువంటి ఫండ్ ఏంటి? ఇక్కడ ఏమేమి డెవలప్ చేయాలి? ఎలా డెవలప్ చేయాలి? అక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను ఎలా డెవలప్ చేయాలి? అక్కడ ఉన్నటువంటి వైద్య వ్యవస్థను ఎలా డెవలప్ చేయాలి? అక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఎలా పరిష్కరించాలి? గ్రామాల్లో సీసీ రోడ్లు అయ్యుండొచ్చు. రోడ్లు సరిగ్గా ఉన్నాయా లేదా? డ్రైనేజ్ వ్యవస్థ ఉందా లేదా? అక్కడ విద్యుత్ ఎలా ఉంది? అక్కడ ఉన్న రైతులకి ఎలాంటి సమస్యలున్నాయి? ఇప్పుడు ప్రధానంగా యూరియా కొరత కూడా మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. సో, ఇలాంటి అంశాల మీద మీరు అసెంబ్లీలో మాట్లాడి, అసెంబ్లీలో వీటిపైన దృష్టి సారించి, మీ నియోజకవర్గాలను అభివృద్ధి చేయడం కోసం మీరు అసెంబ్లీలో మాట్లాడండి. అసెంబ్లీలో కొట్లాడండి. అంతే తప్ప ఈ వ్యక్తిగత విమర్శలు, ఒకరి మీద ఒకరు మాట్లాడుకోవడం, దూషించుకోవడం ఇయన్నీ బంద్ చేసి, మిమ్మల్ని గెలిపించిన మీ ప్రజలకి మంచి జరిగేలా మీరు ఇకపై అసెంబ్లీ సమావేశాలు కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.